హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. పాపను పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? ఏం లేదండి. మా అక్క కాల్ చేసి అర్జెంటుగా ఇంటికొచ్చేసేయ్ ఒక పనుంది అని చెప్పింది. ఏం పనని అడిగితే మాత్రం చెప్పలేదు. ఇంక మనం ఊరుకుంటామా? ఏం పనో చెప్తే గానీ నేను రానని చెప్పాను. ఇంక సరే అని శాండ్‌విచ్ చేద్దాం ఇంటికొచ్చేసేయ్ అని చెప్పింది. ఇంకా అలా అలా పాపకు వాకింగ్ కూడా అవుతుంది కదా అని ఇంటికొచ్చేసాం. ఇదే అండి మా అక్క వాళ్ళ ఇల్లు. మా అక్క మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఇంకా ఇంటికొచ్చాక పాపని తీసుకొని, ఎత్తుకొని ఆడిస్తూ కాసేపు టైం స్పెండ్ చేసింది. అలా ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒక విషయం అయితే మర్చిపోయింది. ఏంటంటే టైం చూస్తే 4:30 అయిపోయింది. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాల్సిన టైము. యాక్చువల్లీ 4:30 దాటిపోయిందనుకుంటా. ఇంకా ఫాస్ట్‌గా స్కూటీ కీస్ తీసుకొని స్టార్ట్ అయిపోయింది తీసుకురావడానికి. ఇంట్లో నేను, మా పాప ఒకరినొకరం చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ పెద్దక్కొచ్చింది మేదక్క. ఈ పాప ప్రెజెంట్ ఇతాక స్కూల్‌లో చదువుతుంది. సో, తనకి వ్యాన్ ఇంటి దగ్గరికే వచ్చి డ్రాప్ చేస్తుంది. సో, తనతో ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా చిన్న పాపని మా అన్న వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిందనమాట మా అక్క అయితే. మా అన్న, వదిన వాళ్ళు ఈరోజు ఏదో పనుండి బయటకు వెళ్లారు. సో, ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకురావాలి ఇక్కడికే. వాళ్ళొచ్చేలోపు మేధ ఏమో మా చిట్టి తల్లితో ఆడుకుంటూ టైం స్పెండ్ చేసింది. ఇంకా తను వేసిన డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అవన్నీ నాకు చూపిస్తూ ప్రౌడ్‌గా చెప్తుంది. ఈ ఏజ్‌లో వాళ్ళకి చిన్న చిన్న విషయాలే చాలా ఆనందాన్నిస్తాయి. ఇంకా మనం కూడా వాళ్ళలా ప్రౌడ్‌గా చెప్తున్నట్టు వావ్! చాలా బావుంది అని అలా కొంచెం ఎంకరేజ్ చేస్తూ మాట్లాడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా దాన్నే వాళ్ళు ఎంకరేజ్‌మెంట్‌గా తీసుకొని, ఇంకా మంచి మంచివి చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఇక్కడ తను చాలా ప్రౌడ్‌గా చెప్తుంది. ఎవ్వరి హెల్ప్ లేకుండా వేశాను నేను టీ కప్ అనేసి. ఇంకా నేను కూడా వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నాను. ఈలోపు మా అక్క కూడా వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని తీసుకొని. నలుగురు పిల్లలు కాదు 5 మంది మా చిట్టి తల్లితో కూడా కలిపి. ఇంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంకా వాళ్ళకి స్నాక్స్ కింద ఫ్రూట్స్ ఇచ్చి బయట కారిడార్‌లో ఆడుకుంటూ తినండి అని చెప్పి బయటకి పంపించాం. ఇంకా ఇక్కడ కిచెన్‌లో నేను మా అక్క వచ్చిన పని స్టార్ట్ చేశాం. శాండ్‌విచ్‌ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తుంటారు. ఇక్కడ మేము మా స్టైల్‌లో ఎలా చేస్తున్నామో చూపిస్తాను. ఫస్ట్ వెజ్జీస్ అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మా దగ్గర అయితే క్యాప్సికము, స్వీట్ కార్న్, ఆనియన్స్, టొమాటోస్ ఉన్నాయి. స్వీట్ కార్న్‌ని ఫస్ట్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా వెజ్జీస్ అన్నింట్లో మిక్స్ చేసి ఇంకా చీజ్, ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేశాక లాస్ట్‌లో మయోనైస్ కూడా కొంచెం వేసి, తర్వాత మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుండిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బయట పిల్లలు చేసే అల్లరైతే లోపల ఎక్కడో కిచెన్‌లో ఉన్న మాకు వినిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు. పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఉండరు కదా! ఇంకా ఇక్కడ మాకు కూడా శాండ్‌విచ్ లోపల వేసే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్‌గా ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం శాండ్‌విచెస్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ శాండ్‌విచ్ బ్రెడ్ తీసుకొని 2 స్లైసెస్‌కి బటర్ అప్లై చేసి, లోపల ఈ స్టఫింగ్ ఫిల్ చేసి ఇంకా క్లోజ్ చేయాలి. ఇలానే ఇంకా అన్ని స్లైసెస్‌కి కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. కొంతమంది అనుకోవచ్చు ఇంత కష్టపడ్డం ఎందుకు, బయట ఈజీగా దొరుకుతాయి కదా శాండ్‌విచెస్ అనేసి. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం ఇలా ఇంట్లో చేసినవి పెడితే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, హైజీనిక్‌గా ఉంటుంది. ఎలాంటి జబ్బులు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా టేస్టీ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది. బయట ఎంతైనా వాళ్ళు అంత హైజీనిక్‌గా చేయరు కదండీ! ఇప్పుడు మనం ఈ శాండ్‌విచ్‌ని రోస్ట్ చేసుకుందాం శాండ్‌విచ్ మేకర్‌లో. సో, ఫస్ట్ అయితే ఈ శాండ్‌విచ్‌ని శాండ్‌విచ్ మేకర్‌లో పెట్టి, తర్వాత ఇక్కడ ఇలా లాక్ ఉంటుంది. లాక్ చేసేసి స్టవ్ మీద పెట్టి అటు ఇటు కాసేపు కాల్చుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ మేమైతే గ్రిల్డ్ శాండ్‌విచ్ మేకర్ తీసుకున్నామండి. ఇలా శాండ్‌విచ్ మేకర్ లేదు అన్న వాళ్ళు మనం దోస పెనం ఉంటుంది కదండీ అందరి ఇళ్ళల్లో, దానిపైన కూడా రోస్ట్ చేసుకోవచ్చు. శాండ్‌విచ్ మేకర్‌లో అయితే అటు ఒక 2-3 మినిట్స్, ఇటువైపు ఒక 2-3 మినిట్స్ ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇంకా అలా రోస్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి అసలు సేమ్ బయట కొంటే శాండ్‌విచ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది కదండీ. ఇది గ్రిల్డ్ శాండ్‌విచ్. ఇంకా ఇదే ప్రాసెస్‌లో మిగతావి కూడా చేసేద్దాం. మిగతావి నేను చేద్దామని నేను రంగంలోకి దిగేశాను ఇంకా.
ఫస్ట్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇంకా రోస్ట్ చేసేసాను. అయిపోయింది సింపుల్‌గా. ఇక్కడ వీళ్ళ రియాక్షన్‌లోనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగున్నాయో. పిల్లలందరికీ చాలా నచ్చాయి ఇవి. ఎంతైనా పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఐటమ్సే కదా నచ్చుతాయి. రోజుకో వెరైటీ చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా పిల్లలందరికీ పెట్టేశాక పెద్దవాళ్ళం కూడా తినడానికి కూర్చున్నాం. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మేము చాలా డౌట్స్‌తో చేసాం. ఎలా వస్తాయో ఏంటో అనేసి. అది కూడా కొన్ని బ్రెడ్ స్లైసెస్తోనే చేసాం. టేస్ట్ చాలా బా వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం మిగతావి చేద్దామని పక్కన పెట్టేసాం. అంటే స్టఫింగ్ కొంచెమే ప్రిపేర్ చేసాం. సో ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేయాలి మిగతావి. ఇంకా వచ్చిన పని అయిపోయింది. అలాగే పాపకి స్నానం టైం కూడా అయిందని ఇంకా స్టార్ట్ అయిపోయాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడ మా మీద అయితే నేను ఒకసారి ఎత్తుకోవాలి బుడ్డ పాపని అని చెప్పి తీసుకొని ఎత్తుకొని తిప్పేస్తుంది. నాకేమో భయం వేస్తుంది ఇక్కడ కింద పడేస్తుందో అని ఒక హ్యాండ్తో హోల్డ్ చేసి పట్టుకున్నాను. ఇంకా అందరికీ ఒకసారి బాయ్ చెప్పేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇంకా మా డే అయితే ఇలా ఎండ్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.